హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు అయితే నేను పన్నీర్ తో కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు మనం చేయబోయే వీడియో అయితే పన్నీరు శనగల మసాలా కర్రీ ఫ్రెండ్స్. అది దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, అయితే కొబ్బరి పాలు, అంటే కొబ్బరిని సన్నగా తురుముకొని కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. ఇది టమోటా పేస్ట్, ఇదేమంటే అల్లం వెల్లుల్లి, కొంచెం ధనియాలు కూడా వేసేసాను. దీంట్లోనే కొంచెం కొబ్బరి కూడా వేసున్నాను. ఇది మసాలా. ఇవి ఉడకపెట్టిన శనగలో, పసుపు, కారం, నూనె, ఇది పన్నీరు. ఇవే ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడైతే నేను పన్నీర్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా పన్నీర్ ని నేను అయితే సన్నగా ముక్కలుగా కోసుకుంటాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. స్టవ్ అయితే వెలిగించి బాండ్లతో పెట్టాను పొయ్యి మీద. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను సన్నగా తరిగి. ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయితే టమోటా పేస్ట్ కూడా వేస్తున్నాను. నేనైతే 2 పెద్ద టమోటాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను, పేస్ట్ లాగా చేసుకున్నాను. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. టమాటా పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. నేను మసాలా వేస్తాను. అల్లం వెల్లుల్లి కొబ్బరి కొంచెం ధనియాలు అన్ని వేసి మిక్సీ అయితే పట్టు పెట్టుకున్నాను మసాలా. మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే మసాలా బాగా నూనె పైకి తేలేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే బాగా వేగిపోయింది. ఆయిల్ కూడా చూడండి ఎలాగొచ్చేసి. అలాగొస్తే మసాలా బాగా వేగినట్టు. ఇప్పుడైతే నేను ఉడకపెట్టిన శనగలు అయితే వేసేస్తున్నాను. పెద్ద శనగలు ఇవైతే బాగుంటాయి కర్రీకి, అందుకని ఇవే తెచ్చుకున్నాం మేము. మీరు కూడా ఇవే తెచ్చుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి మసాలా పట్టేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి శనగలో. ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడంత కారం అయితే వేస్తున్నాను. కారం ఎక్కువ వేసుకోకూడదు ఈ కర్రీకి, ఎందుకంటే కారం మసాలా అంతా పట్టేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి శనగలో. ఉప్పు కారం అన్ని అయితే మసాలా అంతా శనగలకి అయితే బాగా పట్టింది. ఇప్పుడైతే మనం పెరుగేస్తున్నాను. నేను పెరుగు కొంచెం వేసుకుంటాను. ఇప్పుడైతే ఈ పెరుగంతా బాగా మసాలా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అచ్చం హోటల్లో ఉన్నట్టుగా వచ్చేసింది కదా. అయితే ఆయిల్ అయితే పైకి బాగా తేలిపో వస్తుంది. అంటే ఇలాగ అయిన తర్వాత మనం అన్ని వేసుకోవాలి, లేకపోతే ముందుగానే వేసుకుంటే కర్రీ అనేది చెడిపోయే అవకాశం ఉంటది అనమాట. అందుకని ఆయిల్ బాగా వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి. శనగలకైతే మసాలా అంతా ఉప్పు కారం అయితే బాగా పట్టాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కొబ్బరి పాలు పోసుకుంటున్నాను. ఇదైతే నేను సన్నగా తురుముకొని, నేనైతే గ్రేవీ కోసం కొబ్బరి పాలు అయితే పోసుకుంటున్నాను. మీరు కావాలంటే నీళ్ళ అదే వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొబ్బరి పాలు అయితే ఇప్పుడైతే 5 మినిట్స్ వరకు అయితే హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. అప్పుడే ఆ మసాలా పెరుగు అన్ని అయితే బాగా పట్టుకుంటాయి. అప్పుడు లాస్ట్ ఫైనల్ లో మనం పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. అప్పుడు అయిపోద్ది కర్రీ ఆడికి. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే మన పన్నీర్ ముక్కలు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇవి అలా మామూలుగా అట్ట కలుపుకోవాలి, మరీ కలుపుకోకూడదు.
నేనైతే పన్నీర్ ముక్కలు అనేది ఆయిల్ అయితే వేపుకోలేదు, మసాలా పట్టదని. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ లో మనం కొత్తిమీర వేసేసుకోవటమేను. అంతే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. కాంబినేషన్ చపాతీలోకి ఈ కర్రీ చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. రెసిపీ అయితే నాకు చాలా నచ్చింది, సరిగ్గా ఉంది.